మనకి ఉప సర్పంచ్ గారు అనమాట నాగిరెడ్డి గారు. ఈయన కూడా రైతులకు కూడా మంచిగా పలానా మంది కొట్టుకోండి అనే బ్రాండ్ అన్ని కూడా మనకి ఈ చెప్పడం జరుగుతుంది అనమాట. ఈ రెడ్డి గారు కూడా సలహాలు సూచనలు ఏదైనా ఉన్నట్టు చెప్తారు. బాగోకపోతే ముందు మొహం మీద చెప్పేస్తారు. బాగలేదు అలాంటివి మేము పెట్టుకో మంచి ఏదైనా పెట్టుకుంటా అని చెప్పేసి. నేను కూడా ఒక 3 సంవత్సరాల నుంచి రెడ్డి గారు ఎమ్మటి తిరిగితే అక్కడికి 3వ సంవత్సరం వచ్చారు. 2 సంవత్సరాలు తిరిగితే రాలేదు. 3వ సంవత్సరం ఏదో చోట జానపడతానని అక్కడ చూపిస్తే దాన్ని చూసి మళ్ళీ తర్వాత పెట్టుకోవడం జరిగింది. మొత్తం కూడా పెట్టుకోవాలి, కొద్దిగా పెట్టుకోరు. ఈ తర్వాత వీళ్ళకి నా మీద నమ్మకం పూర్తిగా వచ్చింది. అసలు ఎలా ఏంది కృషి అగ్రో సేవ చేయించి నేను వెంకటేష్ రెడ్డి మాట్లాడేది నా గురించి ఇప్పుడు 3 సంవత్సరాలు చూస్తున్నారు. ఎలా ఉంది ఏమనిపిస్తుంది మీకు ఇంత అనుభవంలో మీరు ఒకసారి చెప్పండి దీని గురించి. నా పేరు నాగిరెడ్డి, మాది మాదాపురం విలేజ్. నేను గత 15 సంవత్సరాలుగా ఈ మిర్చి సాగు అనేది చేస్తూ వస్తున్నాను. కాకపోతే అప్పుడు ఉన్న వాతావరణం వేరు, ఇప్పుడున్న వాతావరణం వేరు. అప్పుడున్న రోగాలు తక్కువ ఉండేది, ఇప్పుడు కొత్త రోగాలు అనేవి వస్తున్నాయి. ఇప్పుడు గుబ్బ అనేది, విల్ట్ అనేది, కొమ్మకుళ్ళు అనేవి ఇప్పుడు కొత్త రోగాలు అనేవి వస్తున్నాయి. దాని తగ్గట్టు కొత్త వెరైటీలు అనేవి తయారు చేయాలి. అట్లాగనే ఇప్పుడు దాని తగ్గట్టుగానే ఇది యోధా సీడ్స్ వాళ్ళది సౌభాగ్య S500 అనేది కొత్తగా వచ్చింది విత్తనం. ఇది విల్టుకు గానీ, ఇది కొమ్మకుళ్ళు గానీ, ఈ సంవత్సరం వాతావరణానికి ఏంటంటే విల్టు అనేది బాగా వచ్చింది. ఈ విత్తనం అనేది ఒక్క విల్టు చెట్టు మాత్రం కూడా అవ్వలేదు ఈ తోటలో. ఇది కొమ్మకుళ్ళు అనేది అసలు అవ్వలేదు. గుబ్బ అనేది కూడా తోటలో రాలేదు. 4 ఎకరాల చేలో కూడా ఒక గుబ్బ చెట్లు కానీ, ఒక విల్టు చెట్టు కానీ రాలేదు. ఇది మంచి విత్తనం. ఈ కృషి ఆగ్రోస్ వెంకటేష్ అనేది ఎప్పటికప్పటికు మనకి తెగులు తట్టుకునే విత్తనాన్ని దాన్ని ఎంపిక చేసుకొని దీనికి మనకి పరిచయం చేస్తూ ఉంటాడు. దాని తగ్గట్టే ఇప్పుడు ఈ సంవత్సరం సౌభాగ్య S500 అనేది విత్తనం తీసుకొచ్చిండు. ఇది మాత్రం దమ్మున్న విత్తనం. ఇది కింద నుంచి కూడా స్టెప్ అనేది వచ్చింది, 4 స్టెప్పులు వచ్చింది. పెరగడం కూడా ఇది 5 ఫీట్ల హైట్ దాకా పెరిగింది. ఇది కింద ఎంత బారుందో కాయ పైన కూడా అంతే బారుంది. ఇది గింజ శాతం అనేది ఎక్కువ గింజ ఉందన్నమాట. వెయిట్ బాగా వస్తుంది. ఇది తాల్ శాతం అనేది లేదు, కాయ మచ్చ కూడా రాలేదు. ఇది మాత్రం నెంబర్ 1 విత్తనం అనేది. ఇది నేను రైతు వారిగా చెప్తున్నా. నేను ఏదో కాదు, ఏదైనా తోట చూస్తేనే నమ్ముతా నేను. ఇది ఎవరైనా పెట్టుకోవచ్చు. ఇది ఇట్లాంటి తెగులు తట్టుకునేది అయితేనే ఇప్పుడున్న రోజుల్లో మనం తోటల బండిలు వేస్తాం. మామూలు విత్తనాలు వేసుకుంటే మన తోటల బండి లేవు. ఇట్లా మనం చూసి ఏది మంచిగా ఉందో దాన్ని బట్టి మనం చేసుకుంటాం. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో ఈ సౌభాగ్య S500 మాత్రం అందరు పెట్టుకోవాల్సిన విత్తనం కూడా. ఇది 40 క్వింటాల్ పైన, 40 క్వింటాల్ అనేది తగ్గదండి. ఇది 3 వెరైటీలు తీసారండి. ఆ వెరైటీలు పేరు చెప్పండి ఒకసారి. ఒకటి జాబిల్లి 4050 ఒకటి, గరుడ 6999, గరుడ 99 ఒకటి, ఇప్పుడు సౌభాగ్య S500 ఒకటి. 3 కూడా దగ్గర పోలికలోనే ఉన్నాయి. మూడు కూడా బాగున్నాయండి. ఇవి 3 కూడా పెట్టుకోవచ్చు అండి. ఇవి కృషి అగ్రసాలు అనేది ఎప్పటికప్పటికి మనకి రైతు వారి దగ్గర పోయి ఫీల్డ్ చూసుకొని వాటిని ఎంపిక చేసుకొని మనకి ఇస్తుంటారు. కాబట్టి అక్కడ మనకి ఏది మిర్చి తోటలు వేసే వాళ్ళందరూ కూడా మనకి ఏం కావాలా, ఏది వేస్తే తెగులు తట్టుకుంటాయి అనేది అక్కడికి వెళ్ళి చెప్తే వాళ్ళు మనకి ఇస్తూనే ఉంటారండి గింజలు. ఆ నుంచి తెచ్చుకొని మనం అధిక దిగుబడులు పొందాలని కోరుకుంటున్నానండి. ఓకే, ఇప్పుడు మీకు కాయ స్టెప్పులు వచ్చిందండి? స్టెప్పులు వచ్చింది, 3 స్టెప్పులు వచ్చిందండి. ఇప్పుడు కాయ కూడా కింద ఎంత బారుందో పండు కాయ, పైన కూడా పచ్చికాయ అదే కొసలు కూడా అదే బారు వచ్చింది అనమాట. చూడండి, ఇది ఒక స్టెప్. చూడండి, కింద భూమికి బెత్తెడ కింద నుంచే పంగలు వచ్చాయి. ఒక్కొక్క మొక్క 3-4 మొక్కలు పెట్టినట్టుగా కింద నుంచే పంగ వచ్చింది. ఇదొక స్టెప్, మళ్ళీ పైన ఒక స్టెప్, 3 స్టెప్పులు అనేది రావడం జరిగింది. కింద స్టెప్ లో ఎంత బారుందో కాయ, ఈ పై స్టెప్ కొసకల్లా కూడా అదే బారుంది అనమాట కాయ. ఇంకా ఏ చెట్టు చూసినా అంతే ఉందండి. ఇక తోట మొత్తం ఒక చెట్టు ఇట్లా, ఒక చెట్టు అట్లనే లేదు. నీకు మధ్యలో ఎట్టుందో ధరలమ్మడి కూడా అట్నే ఉంది చెట్టు. ఈ చెట్టు ఆ చెట్టు అని కాదండి, ప్రతి ఒక్క చెట్టు కూడా అంతే ఉందన్నమాట.